హలో గాయ్స్, వెల్కమ్ టు మిస్సెస్ పుష్ప కట్టెల ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం అందరికీ ఇష్టమయ్యే పినాటా కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది మోస్ట్ ట్రెండింగ్, ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా పిల్లలంటే చాలా ఇష్టపడతారు. సో ఈ పినాటా కేక్ చేసుకోవాలంటే ఏమేమి కావాలి, ఎలా చేయాలి అని చెప్పి ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? మా ఆన్లైన్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ కోసం ఈ వీడియో ఎస్పెషల్లీ ప్రిపేర్ చేస్తున్నాను. సో మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఫస్ట్ ఈ పినాటా చేసుకోవాలంటే మనకి పినాటా మౌల్డ్ కావాలి అండ్ చాక్లెట్ కావాలి. సో నేను ఇక్కడ వైట్ చాక్లెట్ తీసుకుంటున్నాను. మీరు ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు, డార్క్ మిల్క్ ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు. చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా ఈక్వల్ పార్ట్స్లో మనం కట్ చేసుకొని డబల్ బాయిలర్ మెథడ్లో మెల్లిగా మెల్టింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. డబల్ బాయిలర్ అంటే ఒక గిన్నెలో హాఫ్ అమౌంట్ వరకు వాటర్ పోసేసి నీళ్ళు బాగా మరిగించి పైన ఒక బౌల్ పెట్టి గాలిపోకుండా అంటే ఆవిరిపోకుండా ఉండాలన్నమాట. ఆ రెండిటికి కింద ఉన్న గిన్నెకి బౌల్కి పైన ఉన్న బౌల్కి గ్యాప్ ఎక్కువ లేకుండా చూసుకోండి, అంటే ఆవిరి బయటికి వెళ్ళకుండా ఉండేటట్టు చూసుకోండి. అలాంటి ఒక బౌల్ సెలెక్ట్ చేసుకుని దాన్ని డబల్ బాయిలర్ మెథడ్ అంటారు. దీంట్లో పైన ఉన్న బౌల్లో మనము చాక్లెట్స్ అనేది కట్ చేసుకుని తర్వాత వేసుకుంటే అలా కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం టైం లెంతీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ప్రాసెస్ స్కిప్ చేస్తే మీకు ఎవరికి అర్థం కాదు, అందుకే ఫుల్గా పెడుతున్నాను. అండ్ ఇలాగ మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒకసారి మధ్యలో వదిలేసి తర్వాత మీరు మిక్స్ చేయడం స్టార్ట్ చేశారంటే మళ్ళీ ప్రాసెస్ అనేది స్టార్టింగ్ నుంచి చేయాల్సి వస్తుంది. చాక్లెట్ టెంపరింగ్ అనేది చాలా కొంచెం డిఫికల్ట్ అయిన విషయమే. బట్ మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక 5 to 10 minutes దీనికి స్పెండ్ చేశారు అంటే ఒక్కసారి టెంపరింగ్ చేసేసిన చాక్లెట్ని మళ్ళీ మళ్ళీ మీరు టెంపరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో కొంచెం ఓపిక తెచ్చుకొని మెల్లిగా కలుపుతూ ఉండండి అంటిల్ ఈ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. పైనుంచి మనం చాక్లెట్ని డ్రాప్ చేస్తే అలా వచ్చి కింద పడాలి, లైక్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీకి రావాలి. అలా వచ్చే వరకు మీరు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. మధ్య మధ్యలో మీరు చూసుకోవచ్చు. ఈ బేసిక్గా ఫుడ్ కలర్స్ 3 టైప్స్ ఉంటాయి, లిక్విడ్, జెల్, పౌడర్ అనమాట. సో చాక్లెట్ కంటేనే మ్యాక్సిమం పౌడర్ కలర్సే ఉంటాయి. చాక్లెట్ కలర్స్ మాత్రమే ఈ చాక్లెట్స్కి యూజ్ చేయాలి. లిక్విడ్ కానీ లేదా జెల్ కలర్ కానీ యూజ్ చేయడానికి వీల్లేదు, మీకు అవుట్పుట్ అనేది సరిగ్గా రాదనమాట. సో చాక్లెట్ కలర్స్ యూజ్ చేయండి ఆల్వేస్. చాక్లెట్ కలర్ వేసుకొని జస్ట్ ఇంకొంచేపట్లో మనకి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అన్నప్పుడు ఒక 2 minutes ముందర కలర్ తీసుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసేసిన తర్వాత ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చేయబోయే పినాటాలో చాక్లెట్ మెల్ట్ చేసిన చాక్లెట్ని ఈ పినాటాలో పోసుకుంటాం అనమాట. పినాటాలో అప్లై చేసేటప్పుడు ఒకసారి మొత్తం పౌడర్ చేసుకొని మొత్తం ఇలాగ తిప్పేయండి. ఎస్పెషల్గా నాకు ఫుడ్ కలర్స్ యాడ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి టాప్ కనిపించేది మాత్రమే, దానికి సరిపోయేంత మాత్రమే నేను కలర్ వేసుకున్నాను. రిమైనింగ్ లోపల ఉన్న పార్ట్కి నార్మల్ వైట్ చాక్లెటే అప్లై చేస్తున్నాను అనమాట. ఇలాగ మొత్తం ఏరియా అంతా అప్లై అయిందా లేదా చూసుకొని ఫస్ట్ కోటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఒక 10 to 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసిన తర్వాత మళ్ళీ మనం సెకండ్ కోటింగ్ వేసుకుందాం. పినాటాకి అవుటర్ వాల్స్ ఎప్పుడు కొంచెం థిక్నెస్ తక్కువగా పడుతుంది కాబట్టి మనం సెకండ్ కోటింగ్లో అవుటర్ వాల్స్ దగ్గర ఫోకస్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ కోటింగ్లో నేను అవుటర్ వాల్స్ అంటే వాల్స్ ఎడ్జెస్లో ఉంటుంది కదా, ఆ పార్ట్ అంతా కూడా మళ్ళీ నేను చాక్లెట్ అప్లై చేస్తున్నాను. ఇలాగ కొంచెం కొంచెంగా ఎక్కడైనా గ్యాప్స్ ఉందో అని చూసుకుంటూ చాక్లెట్ అప్లై చేసుకోవాలి.
చాక్లెట్ అంతా అప్లై చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా పడిపోతుంటుంది కదా మోల్డ్ మీద, దాన్ని నైఫ్ తీసుకొని స్క్రాప్ చేసుకోండి. దీనివల్ల ఫినిషింగ్ లుక్ అనేది బాగుస్తుంది అండ్ తీసేటప్పుడు కూడా మీకు ఎలాంటి అబ్స్ట్రకల్ ఉండదన్నమాట. ఇప్పుడు సెకండ్ కోటింగ్ కూడా పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం రిఫ్రిజిరేటర్లో పెడదాం. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పెడతాను నేను. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తీసి చూద్దాం. హాఫ్ అన్ అవర్ తర్వాత అంతా సెట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఎలా డిమోల్డ్ చేయాలో నేను జాగ్రత్తగా చూపిస్తాను. కొంచెం ట్రిక్ యూజ్ చేయాలి. ఫస్ట్ మనము ఇంకా ఏమైనా ఎక్సెస్ పార్ట్ ఉందేమో అని ఎడ్జెస్లో నైఫ్లో చిన్నగా తీసేసుకుందాం. కొంచెం కొంచెంగా ఇలాగ ఎక్సెస్ పార్ట్ని నైఫ్తో తీసుకునేసి పినాటాని ఆ చాక్లెట్ నుంచి ఆ మోల్డ్ని కొద్ది కొద్దిగా ఎడ్జెస్లో ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఇదే విధంగా మెల్లిగా ఫస్ట్ ఎడ్జెస్ని రిమూవ్ చేసుకుందాం. మొత్తం ఇలా ఎడ్జెస్ అంతా రిమూవ్ చేసిన తర్వాత ఈ పినాటాని ఒక కేక్ బోర్డ్ పైన పెట్టి ఫ్లిప్ చేసుకుందాం. ఇప్పుడు మోల్డ్ పైన లైట్ ప్రెషర్ ఉపయోగించి రైట్ హ్యాండ్తో కొంచెం మెల్లిమెల్లిగా ఆ మోల్డ్ అనేది రిమూవ్ చేయాలన్నమాట. డీమోల్డింగ్ అంటారు దీన్ని. మోల్డ్ని పైకి ఇలా లాగుతూ లెఫ్ట్ హ్యాండ్తో పుష్ చేసుకోవాలి. ఎక్కువ పుష్ చేయకుండా లైట్ ప్రెషర్ పెట్టి చేస్తే ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. సరేనా? మెల్లిగా చేయండి, కంగారు పడకుండా, ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగ ప్రెస్ చేస్తూ రిమూవ్ చేసేసుకుంటే మన హార్ట్ పినాటా ఈజీగా వచ్చేస్తుంది. హార్ట్ షేపే కాదు, ఇందులో సిలిండర్ షేప్ కూడా ఉంది. అది కూడా మీరు సేమ్ ప్రాసెస్ యూజ్ చేసుకొని చేయొచ్చు. సో ఇందులో మనకి ఫుల్ ఈ హార్ట్ పినాటా యూజ్ చేయడానికి 300 grams ఆఫ్ వైట్ చాక్లెట్ యూజ్ అయింది. ఒకవేళ డబల్ అయి ఉంటే మీరు 400 to 500 grams ఆఫ్ చాక్లెట్ పడుతుందన్నమాట. ఈ పినాటా లోపల బేసిక్గా చాక్లెట్స్ కానీ లేదా ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కానీ పెట్టి ఇస్తారు బ్రేక్ చేసేటట్టు. బట్ మనకి కస్టమర్ కేక్ అడిగారు కాబట్టి కేక్ని లోపల పెట్టి ఇచ్చాం. కానీ కేక్ సైజ్ అనేది పెద్దది అయిపోతుంది, సమ్ టైమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయము. సో అలాంటి టైం నేను యూజువల్లీ ఏం చేస్తానంటే మెల్ట్ చేసిన చాక్లెట్ తోటి డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత నేను ఆ కనిపిస్తున్న ఏరియాని మన లోగో టేప్ ఒకటి ఉంది అనమాట, ఆ టేప్ పెట్టి కవర్ చేసేస్తాను. సో దట్ బర్త్డే పర్సన్కి ఇది సర్ప్రైజ్గానే ఉండిపోతుంది, లోపల అసలు ఏముందో అనేది తెలియదు. ఈ విధంగా నేను ఈ ట్రిక్ యూజ్ చేస్తాను. నాము చిన్ని హార్ట్స్ పెట్టి ఈ డిజైన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మీలో ఎవరికైనా హోమ్ బేకరీ బిజినెస్లో ఎలాంటి టాపిక్ గురించి అయినా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఆన్లైన్ క్లాసెస్లో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టాటా, బాయ్.